అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మా బాబు తీసాడండి నేను వర్క్ చేసుకుంటుంటే. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్, అంటే ఈవినింగ్ టైంలో నేను చేసుకున్న చిన్న చిన్న వర్క్స్ అయితే వీడియో చేశాను. చూసి వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే ఈవినింగ్ 5 నుంచి అయితే నెయ్యి ప్రిపేర్ చేశాను, ఇంకా కోవా ప్రిపేర్ చేసుకున్నాను, ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అవైతే వీడియో చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇదైతే వెన్నె అనమాట. నేను దగ్గర దగ్గర 1 మంత్ నుంచి తీసి పెట్టుకున్న వెన్నె అనమాట. వింటర్ సీజన్లో అయితే కొంచెం ఎక్కువగానే వచ్చేది, సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ బటర్ మిల్క్ తాగుతున్నాం కాబట్టి ఎక్కువ వెన్నె అయితే తీయట్లేదు. అంటే మీగడతో సహా అయితే బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే సమ్మర్లో మనకి ఫ్యాట్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువగానే కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువగా డిహైడ్రేట్ అవుతుంటాము, ఇంకా స్వెట్ వస్తూ ఉంటుంది కాబట్టి మన బాడీకి షుగర్ అండ్ ఇంకా ఫ్యాట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. సమ్మర్లో మనము ఎక్కువ డైట్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది. కొంచెం నడిచినా సరే మనకి స్వెట్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్సర్సైజులు కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు, నార్మల్గా చేస్తే సరిపోతుంది అనమాట. అందుకే నేనైతే ఇంకా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఇట్లాగైతే ఏం చేయట్లేదు. సఫిషియెంట్గానే ఆయిల్ ఇంకా నెయ్యి అట్లాంటివి అయితే వాటితో అయితే ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాము. లేకుంటే దీనికి డబుల్ క్వాంటిటీలో అయితే వెన్న వచ్చేది. ఈసారి అయితే కొంచెం తక్కువగానే ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే మా అత్తయ్య కానీ మా మమ్మీ కానీ పంపించేవాళ్ళు. తర్వాత మేము వేసుకునే పాల ప్యాకెట్లో కొంచెము ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటున్నాయి అన్నమాట. అంటే లూజ్ ప్యాకెట్ వేయించుకుంటున్నాము, దాంట్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువగానే ఉంటుంది. పాలు కాగబెట్టిన దాని మీద మీగడనో లేకపోతే పెరుగు తోడేస్తాం కదా, దాని మీద వచ్చిన మీగడనో తీసి స్టోర్ చేసుకుంటాను అనమాట. అంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కొంచెము బాక్స్ అనేది కంప్లీట్గా నిండే వరకు అయితే వెయిట్ చేస్తాను. బాక్స్ ఎప్పుడైతే నిండుతుందో అప్పుడైతే తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే పర్టికులర్గా ఇన్ని డేస్ వెయిట్ చేస్తాను అని అయితే ఏం లేదు. నేను పెట్టుకున్న బాక్స్ క్వాంటిటీ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడైతే నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. అంటే 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి అట్లాగా చేసుకుంటారు కదా చాలామంది, కానీ నేనైతే అట్లా కాదు. నేను పెట్టుకున్న బాక్స్ అనేది ఎప్పుడైతే ఫుల్గా నిండిపోతుందో అప్పుడే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం కొంచెము నెయ్యి ప్రిపేర్ చేస్తాము, ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది, మళ్ళీ అది ఇది మిక్సప్ అయిపోతుంది కదా. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా యూజ్ చేస్తున్న నెయ్యి అయిపోవాలి, తర్వాత మనము ఎంత క్వాంటిటీ అనేది పెట్టుకుంటామో అంత క్వాంటిటీలో నెయ్యి రావాలి కదా అనేసి నేనైతే వెయిట్ చేసి నిదానంగానే చేసుకుంటాను. కానీ నాకు తెలిసినంత వరకు, నేను చూసిన వరకు అయితే మా పెద్దవాళ్ళందరూ ఎట్లా చేసుకుంటారంటే 10 డేస్కి ఒకసారి అట్లాగైతే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారు. అట్లా చేసుకున్న నెయ్యినైతే ఇంకా పాత నెయ్యితో కలిపి మళ్ళీ మరగబెట్టి అదే నెయ్యిని యూజ్ చేస్తారనమాట. అంటే పాతది కొత్తది కలిసిపోతుంది కదా, దానివల్ల అంటే టేస్ట్ కూడా మారిపోతుంది కదా. కొంచెం నెయ్యి ఓల్డ్ అయ్యే కొద్దీ స్మెల్ ఇంకా టేస్ట్ కూడా మారుతుంది కదా, మళ్ళీ పాతది కొత్తది ఎందుకు అని నేను ఇట్లా సపరేట్గా చేసుకుంటాను. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేను శనక్కాయలు అయితే ఉడకపెట్టుకుంటున్నాను. సమ్మర్ కదా, ఏదైనా ఫుడ్ అయితే ఇంకా కొంచెం బాయిల్ చేసి తింటేనే బాగుంటుంది. వన్ సైడ్ అయితే నేను స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఇంకో సైడ్ అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే మార్నింగ్ టైంలోనే నెయ్యి ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు సమ్మర్ కదా, కిచెన్లో ఉండాలంటే అస్సలు ఉండలేకపోతున్నాము, వేడిగా ఉంటుంది. కొంచెం ఈవినింగ్ అయితే ఏంటంటే చల్లబడుతుంది కాబట్టి చల్లగా ఉంటుంది మా కిచెన్ కూడా, అందువల్ల ఆ టైంలో ప్రిపేర్ చేసుకుంటున్నాను వంట. అంటే మోస్ట్లీ 8 లోపు 8:30 లోపే మార్నింగ్ వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ వంటకైతే 5 తర్వాతనే స్టార్ట్ చేస్తున్నాను. మిగతా టైంలో ఏ పని చేయాలన్నా చాలా వేడిగా ఉంటుంది. ఈసారి సమ్మర్ అయితే ఘోరంగా ఉందన్నమాట. అంటే ఏప్రిల్లోనే మే నెలలో వచ్చే ఎండ కంటే ఘోరంగా ఉంది. ఇంకా మేలో ఎలా ఉంటుందో ఏమో. ఇంకా దగ్గరలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తున్నారు. వాళ్ళని ఏదైనా ఊరికి పంపించాలంటే ఎలా పంపించాలో ఏంటో. అంటే మనము వెళ్ళి ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండలేము, అలాగని వాళ్ళని మన దగ్గరే ఉంచుకుంటే వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, టీవీ ఫోన్లు చూస్తారని చెప్పేసి పంపిద్దామనే ప్లాన్ ఉంది. కానీ ఇంకా మనం లేనప్పుడు వాళ్ళు ఎండలో ఆడుతూ ఉంటారు. ఎవరు అంటే అంతా మనం చూసుకున్నంతగా జాగ్రత్తగా అయితే చూసుకుంటారో చూసుకోరో అన్న టెన్షన్. పంపించాలా వద్దా, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి.
చూడాలి. ముందే మా బాబుకైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించాలన్నమాట. అంటే ఎండ టైంలో బయటికి వెళ్ళొద్దు, ఓన్లీ ఈవినింగే ఆడమని, ఇంకా వాటర్ ఎక్కువ తాగమని ఇట్లాంటివన్నీ గట్టిగా నేర్పించి పంపించాలి నేను. నెయ్యి కూడా ప్రిపేర్ అయిపోయింది. అంటే కొంచెం త్వరగానే అయిపోతుంది అనమాట. ఎక్కువ పనేమి ఉండదు నెయ్యి ప్రిపేర్ చేసుకోవడము. కాకపోతే ఓపికగా చేసుకోవాలి, స్టవ్ దగ్గరే ఉండాలన్నమాట. ఎందుకంటే కింద అడుగు అంటుతుంది, దానివల్ల నెయ్యి అంతా మాడిపోతుంది అనమాట. మాడిపోయినాక ఆ స్మెల్ అనేది నెయ్యి కూడా పడుతుంది కాబట్టి ఇంకా యూస్ చేసిన రోజులు మాడిపోయిన స్మెల్ వస్తూనే ఉంటుంది నెయ్యి. నేను ఎప్పుడు నెయ్యి చేసుకున్నా కంపల్సరీగా అయితే దాంట్లో అయితే తమలపాకు వేసుకుంటాను, ఇంకా ఇంగువ వేసుకుంటాను. ఇవి రెండు అయితే కంపల్సరీ అనమాట. నేను కేవలం ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకున్నప్పుడు నాకు అవైలబుల్గా ఉండడం కోసమే నేను తమలపాకు చెట్టు కూడా ఇంట్లో నాటుకున్నాను అనమాట. ఇంకా పూజలు చేస్తూ ఉంటాము, ఇంకా నెయ్యి కాస్తున్నప్పుడు, ఇంకా జలుబు చేస్తున్నప్పుడు పిల్లల కోసము అట్లా వేడి నీళ్ళు మరగబెట్టుకొని తాగడానికో యూజ్ అవుతాయి తమలపాకు. అందువల్ల నేనైతే ఒక చెట్టుని పెంచేసుకుంటున్నాను. అటుపక్క నెయ్యి మరిగిపోతుంది, ఇటుపక్క అయితే చిన్నకాయలు కూడా ఉడికిపోయాయి. ఈసారేమో నెయ్యిలో నేనైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అంటే చాలామంది అయితే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నారు. సరే ఈసారి యాడ్ చేద్దాము, ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నేనైతే కరివేపాకు కూడా యాడ్ చేశాను. కాకపోతే కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కరివేపాకు స్మెల్ వచ్చింది నెయ్యి. అంతేకాకుండా మనం స్వీట్స్ అట్లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కరివేపాకు స్మెల్తో ఉన్న నెయ్యి వేసుకుంటే ఆ స్మెల్ ఆ స్వీట్ మొత్తానికి కూడా వచ్చేస్తుందేమో అని డౌటు. ఏదో ఈ ఒక్కసారి అయితే ట్రై చేసాను. నెక్స్ట్ టైం అయితే కరివేపాకు అయితే స్కిప్ చేస్తాను. తమలపాకు ఇంకా ఇంగువ అయితే కంపల్సరీగా అయితే యాడ్ చేసుకుంటాను. కానీ కరివేపాకు అయితే ఎప్పుడో ఒకసారి, అంటే ఓన్లీ పికిల్స్లో తింటాము అనుకున్నప్పుడే కరివేపాకు యాడ్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది నాకు. నెయ్యి అనేది ఎగ్జాక్ట్గా ఈ కలర్ వస్తే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. మరీ ఎక్కువగా కాల్చేస్తే అంటే నల్లగా అయిపోతుంది. తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్ అయితే కొంచెం కొంచెం పైన సర్దుతున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్లో ఒకేసారి అన్ని పనులు చేయలేము కాబట్టి కొంచెం కొంచెం సర్దుతుంటే నాకు ఈ ఎక్స్పైర్ అయిపోయిన ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే కనపడ్డాయి. అంటే ఇవి లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే బుక్ చేశాను అనమాట. అప్పుడు కొంచెం కొంచెం తిని అట్లా పెట్టాము. తర్వాత ఇంకా రైనీ సీజన్, వింటర్ సీజన్లో తినలేము కదా అని చెప్పేసి ఇక అట్లానే పెట్టేశాను. ఇప్పుడు అవన్నీ పడేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను లేనప్పుడు మా బాబాయ్ ఏమైనా తినడానికి ట్రై చేస్తాడని చెప్పేసి ముందే పడేస్తున్నాను. ఇంకా ఈ బ్లాక్బెర్రీ ఐస్ క్రీమ్ అయితే ఎక్స్పైర్ అవ్వలేదు, ఇంకొక 2-3 months వరకు ఉంది. కాకపోతే దీని టేస్ట్ అంతగా నచ్చలేదు. అందులో ఇంకా 1 year నుంచి ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కదా అనేసి నేనైతే అది కూడా పడేస్తున్నాను. అసలు ఈ ఐస్ క్రీమ్ కూడా అంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంది, ఆఫర్లో వస్తుంది కదా అని తీసుకున్నాం. కానీ ఎందుకో సాగుతున్నట్టుగా అనిపించింది నాకు. అలా ఉండేసరికి తినాలనిపించలేదు. టేస్ట్ కూడా అంతగా ఏం బాగాలేదన్నమాట. అందువల్ల పడేస్తున్నాను. ఏమో ఎవరికైనా ఇస్తే బాగుండేదేమో, కానీ ఇంకా ఎక్స్పైర్ అయిపోయినవి బాగోలేనివి ఇవ్వకూడదు కదా అని చెప్పేసి పడేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అనుకుంటేనే ఇవ్వాలన్నమాట. మనకు పడట్లేదు కదా అని చెప్పేసి ఇవ్వకూడదు. తర్వాత అయితే ఇల్లు అయితే పైన క్లీన్ చేస్తున్నాను అనమాట. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. వాడు ఇంట్లో ఉంటే ఇల్లు ఎంత క్లీన్ చేసినా అలానే ఉంటుంది. తర్వాత నేనైతే మొన్న పాలు అయితే విరిగిపోయాయి, సమ్మర్ కదా కొంచెం సేపు పాలు బయట పెట్టినా విరిగిపోతున్నాయి. ఇక 1/2 లీటర్ పాలు అనమాట. ఆ పాలు విరిగిపోతే ఇంకా నేను కోవాలాగా చేసుకుందామని చెప్పేసి లైట్గా రోస్ట్ చేసి దాంట్లో అయితే సరిపోను, అంటే మనకు 3-4 స్పూన్స్ షుగర్ వేస్తే సరిపోతుంది అనమాట కోవాకి. అలా వేసి అయితే వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడైనా డబుల్ కా మీఠా లాంటివి చేసుకున్నప్పుడు అందులోకి యాడ్ చేసుకుంటే బాగుంటుందని. అంతేనండి వీడియో. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.